అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నాతవరంలో ఎంపీ చింతకాయల విజయ్ పర్యటన గజమాలలతో ఘన స్వాగతం పలికిన కూటమి శ్రేణులు. నర్సీపట్నం 26 వార్డులో సీసీ రోడ్డును ప్రారంభించిన ఎంపీ చింతకాయల విజయ్ ఎంపీగా ఎన్నికైన అనంతరం తొలిసారిగా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ పర్యటించారు. కూటమి శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. పర్యటనకు ముందు నర్సీపట్నం పట్టణంలోని శ్రీ బాలవినాయక స్వామి, మరిడితల్లి ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల శ్రేయస్సు, ప్రాంత అభివృద్ధి కోసం ప్రార్థించారు. అనంతరం నాతవరం మండల సరిహద్దు బెన్నవరం వద్ద వందలాది కార్లు, నాతవరం పెట్రోల్ బంక్ వద్ద వేలాది మంది కార్యకర్తలతో ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. అక్కడి నుంచి సైకిల్ ర్యాలీగా వెళ్లి అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో వాలీబాల్ పోటీలను ఎంపీ విజయ్ స్వయంగా మొదటి బంతి ఆడి ప్రారంభించారు. ఎంపీపీ స్కూల్లో ప్లే గ్రౌండ్ను ప్రారంభించి ప్రాంగణంలో మొక్కలు నాటడంతో పాటు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా బీసీ కాలనీలోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన ప్రజలకు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ విజయ్ మాట్లాడుతూ నాతవరం ప్రజల ఆప్యాయత, ఆశీర్వాదాలు మరువలేనివన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆశీస్సులతో సొంత గడ్డపై అడుగుపెట్టడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గురించి ప్రస్తావిస్తూ యువగళం పేరుతో సుమారు 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి పేదలు, మహిళలు, యువత కష్టాలను స్వయంగా తెలుసుకున్న ఏకైక దమ్మున్న నాయకుడు లోకేష్ అని కొనియాడారు. రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ భవిష్యత్తు అని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రికి 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎటువంటి అవినీతి మచ్చ లేదని, ఆయన స్ఫూర్తితోనే తాను నిబద్ధతతో ముందుకు వెళ్తున్నానని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి మహిళల పక్షపాతి అని, ఎన్టీఆర్ హయాం నుంచే మహిళలకు పెద్దపీట వేశారని ఎంపీ విజయ్ గుర్తు చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉచిత బస్సు ప్రయాణం పథకానికి మహిళల నుంచి విశేష స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే నియోజకవర్గంలో సుమారు 532 కోట్లతో అభివృద్ధి పనులు, 568 కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు కలిపి దాదాపు రూ. 1100 కోట్లు ప్రజల కోసం వెచ్చించామని, 1896 పనులు పూర్తి చేశామని వివరించారు. రానున్న రోజుల్లో నాతవరం మండలంతో పాటు నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధికి తాను, తన సోదరుడు రాజేష్ నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ అపూర్వ విజయానికి సహకరించి పర్యటనను విజయవంతం చేసిన జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను పుట్టి పెరిగిన వీధిలోనే తన చేతుల మీదుగా తొలి శిలాఫలకం ఆవిష్కరించడం తన జీవితంలో మర్చిపోలేని అనుభూతి అని, ఇది తనకు ఎంతో గర్వకారణంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. నర్సీపట్నం అభివృద్ధి కోసం మంత్రి అయ్యన్నపాత్రుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని, కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే 558 కోట్లతో నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణాన్ని చేపట్టారని ఆయన కొనియాడారు. భవిష్యత్తులో నర్సీపట్నం వేదికగా సృష్టి క్షేత్రం రూపుదిద్దుకోబోతోందని, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శివభక్తులను ఆకర్షించేలా అత్యద్భుతంగా ఉండబోతోందని ఆయన పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, మంత్రి అయ్యన్నపాత్రుడుల నాయకత్వంలో నర్సీపట్నం మరింత అభివృద్ధి చెందుతుందని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్న ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా సాగింది. కావాలిరా చేతికైనా
భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన తెలుగు మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అని దాన్ని గురించి వేరు పెంచే ధైర్యం ఉంటే ఆకలికి పల్లెంది చాలు ఎరుగు చాటి తిరుగుబాటు నేటి తోడు వదలు కదలిరా 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 సైకిల్ కే రా జై జై చంద్రబాబు నడిపించే సైకిల్ కే వచ్చేవారు సైకిల్ కే రా జై జై మహిళలకి ఖర్చులారు మహాశక్తి పథకాలు ప్రజా సమస్యలకు వచ్చేటప్పటికి నా జగన్ చూడడం చెప్తున్నాను. మామూలు రాజకీయ నాయకులు చూసాం, విప్లవకారుడు రాజకీయ నాయకుడికి ఎలా ఉంటుంది. మొట్టమొదటి ఆశీర్వాదం అని చెప్పి నేను ఫస్ట్ రావడం జరిగిందండి. అప్పుడు ఆశీర్వాద సభలోని ఎంతో మంది ఆశీర్వదించి ముందుకొచ్చి తండోపతండాలుగా జనాలు వచ్చి ఆశీర్వదించారు. ఈరోజు నా సొంత ఎక్కడైతే నేను పుట్టానో ఆ వీధిలోని రోడ్ ఇనాగ్రేషన్ అని చెప్పి పద్మావతి గారు కౌన్సిలర్ గారు ఇక్కడికి ఇన్వైట్ చేయడం అని చాలా సంతోషంగా భావిస్తున్నాను. నేను ఒకటే చెప్తుంది ఏంటంటే, అయ్యన్న పాత్ర గారు కృషి చేశారు పార్టీకి, అలాగే మేము కృషి చేశాం. కానీ చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఎంతో అభిమానంతో ఆశీర్వదించి ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో రాజ్యసభ ఎంపీగా నన్ను నించోపెట్టడం అనేది చిన్న విషయం కాదు. ఇది చరిత్రలో ఉండిపోయే విషయం. కష్టపడిన కుటుంబానికి ఎప్పుడు అండగా పార్టీ ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అందుకే చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నర్సీపట్నంలో అభివృద్ధి పనులు ఎన్నో జరుగుతున్నాయి. దాని ఉద్దేశం మేర మొట్టమొదటి ఇనాగ్రేషన్కి ఇక్కడ పిలిచి, ఇక్కడ నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి చూసిన అన్ని మొహాలు ఇక్కడికి వచ్చి అందరూ వచ్చి ప్రతి ఒక్క ఇంటి నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించారు. వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు, నమస్కారాలు తెలుపుకుంటున్నాను. రానున్న రోజుల్లో అన్ని వార్డుల్లో ఉన్న ఏదైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. నాతవరంలోని ముఖ్యంగా చూస్తే అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత జనం. అసలు చాలా భారీగా జనాలు వచ్చారు. దాంట్లో ఆడవాళ్ళు అయితే 70% నిండిపోయారు. నేను అది చూసి చాలా సంతోషకరంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో బిడ్డకు వచ్చింది పదవ అని చెప్పి వాళ్ళు భావించారు కాబట్టి అంత జనం వచ్చారు. నేను మొదటిసారి చూడడం, ఎందుకంటే 2008 నుంచి ఎన్నో సభలకు వెళ్ళాను. అక్కడ ఎలిమెంటరీ స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఎన్ఆర్ఐస్ P4 మోడల్ కింద అక్కడ అభివృద్ధి పనులు చేయడం కానీ, దాని తర్వాత కొన్ని ఓపెనింగ్స్ కానీ అన్నీ చేయించినప్పుడు చాలా సంతోషంగా అనిపించిందండి.
మొట్టమొదటిసారి ఈ గౌరవం అంతా కూడా ఈ నర్సీపట్నం నియోజకవర్గం వల్ల వచ్చింది, ఈ ప్రజల వల్ల వచ్చింది, అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చింది. నాతవరంలో కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తాండవాకు కూడా రేపు రానున్న రోజుల్లో మొత్తం 55,000 ఎకరాలకి కూడా నీరు అందే విధంగా ఆ లైనింగ్ మొత్తం కూడా కాలువలు చేసి 10 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అది కూడా చాలా సంతోషకరమైన విషయం. రానున్న రోజుల్లో సృష్టి క్షేత్రం ఏదైతే అభివృద్ధి పని జరగబోతుందో దానికి అత్యంత ఉన్నతమైన నాయకులు దేశం మొత్తం కూడా ఇక్కడికి వచ్చే విధంగా ఈ రోజు నన్ను రాజ్యసభ ఎంపీగా దేవుడు నిర్ణయించాడేమో అనిపిస్తుంది. అందుకు పార్వతీ పరమేశ్వర విగ్రహం ఎప్పుడూ లేని విధంగా, కనీ వినై ఎరగని విధంగా ఆ సృష్టి క్షేత్రం జరగబోతుంది. దానికి నేను నా బాధ్యతగా దేశం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఇనాగ్రేట్ చేసే విధంగా నేను చేస్తానని చెప్పి సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ.